జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ ప్రేమ, పెళ్లి మోసం, రాసలీలలు ఈ మొత్తం ఎపిసోడ్లో మరికొన్ని కీలక టన్నులైతే కనిపించబోతూ ఉన్నాయి. వాస్తవానికి మొదట అమ్మాయి ఎస్పీకి ఫిర్యాదు చేసినా కూడా కేసు నమోదు చేయకపోతే హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసి అక్కడ నుంచి వచ్చిన ఆర్డర్స్తో పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో జనసేన పార్టీ వాళ్ళేదో దీన్ని కాలయాపన కోసం ఏదో స్పందిస్తున్నాం అనే విధంగా, ఎందుకంటే అధికారంలో కీలక భాగస్వామి కాబట్టి ప్రభుత్వ విచారణ కావాలి. వాళ్ళేదో వాళ్ళ పార్టీలో 3 సభ్యుల విచారణ కమిటీ అని పంపించి దాని ముందు ఈయన శ్రీధర్ హాజరయ్యారట ఎమ్మెల్యే. అమ్మాయి కూడా రమ్మని చెప్పారట. అమ్మాయి కూడా హాజరవుతాను అని తాజాగా ఆ అమ్మాయి చేసిన మీడియా సమావేశంలో వ్యాఖ్యలేంటి, ఆ కమిటీ దగ్గరికి నేను వెళ్తాను కానీ ఎలాంటి సాక్ష్యాధారాలు వాళ్ళకి ఇవ్వను, వాదన మాత్రమే, నేను నా విషయాలు మాత్రమే చెబుతా. ఎస్పీకి ఆధారాలు ఇచ్చి కంప్లైంట్ చేయమంటేనే, కేసు పెట్టమంటేనే పెట్టలే, హక్కుల సంఘం నుంచి కేసు పెట్టమని వస్తేనే పెట్టారు. అలాంటిది పార్టీ కమిటీకి నేను ఆధారాలు ఎందుకు ఇస్తాను, ఆధారాలన్నీ కూడా కోర్టుకి ఇస్తాను అని చెప్పింది అమ్మాయి. ఆంధ్రప్రదేశ్లో ఉండేకి ఇబ్బంది అనిపించి ఏమన్నా ప్రాణాలకు రక్షణ లేదనుకున్నదేమో కానీ హైదరాబాద్కి వచ్చి మీడియా సమావేశం పెట్టారు. హైదరాబాద్లో ఉన్నట్లుంది, మరి ఏం చేస్తారు, నా సాక్ష్యాధారాలను కనుక కోర్టుకి ఇస్తా అని చెప్పింది. ఇంకో కీలక పాయింట్ కూడా రైజ్ చేశారు. అసెంబ్లీకి వెళ్ళినప్పుడే, అంటే ఇప్పుడు నేను వీడియో కాల్లో ఉన్నాయి కదా, నువ్వు నాకు ఇప్పాలి రస్ ఇప్పాలి లేకుంటే కోసుకుంటారు, వీడియో కాల్ అన్నీ ఇప్పి చూపించమని చెప్పి ఇవన్నీ ఉన్నాయి కదా, అట్లాంటి వీడియోలు చాలా ఉన్నాయట. అయితే అమ్మాయిలు ఏమైనా ఎత్తుతున్నావు, మరో కీలక అంశం ఏంటి, అసెంబ్లీకి పోయినప్పుడు ఇలాగే చేసేవాడు, అసెంబ్లీకి పోయినా కూడా అండ్ అక్కడ జరిగేటివన్నీ కూడా నాకు ఆ వీడియో కాల్లో చూపించేవాడు, నన్ను చూపించమని అడిగేవాడు, ఇవే బంచిక్ అని చెప్పి కర్ణాటక అసెంబ్లీలో ఒక పోర్ను వీడియో చూశారు అని చెప్పి అక్కడ శాసనసభ ఒక ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంది కదా, మరి ఇక్కడ ఏకంగా ఈయన వీడియో కాల్లో ఇవన్నీ చేసినప్పుడు ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోరు, అసెంబ్లీకి కూడా నేను ఫిర్యాదు చేస్తాను అని చెప్పింది. సో నిజంగానే ఎథిక్స్ గురించి, అంటే అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ కూడా ఉంటుంది, విలువల గురించి ఈ మధ్య కాలంలో మరీ ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత విలువల గురించి, ఎథిక్స్ గురించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి విషయం ఇప్పుడు మీ వరకు వచ్చింది, ఆ అమ్మాయి అఫీషియల్గా ఫిర్యాదు కూడా చేయబోతుందట. దీని మీద మీరేం చర్యలు తీసుకోబోతున్నారు, మీరు ఎలా స్పందించబోతూ ఉన్నారు? ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో కూర్చొని వీడియో కాల్ చేసి బంచిక్ చూస్తూ ఉన్నారట. మరి దీని మీద ఎలా స్పందించబోతున్నారు, మీరు ఏం చేయబోతూ ఉన్నారు? ఎథిక్స్ కమిటీ ఒకటి ఉంటుంది కదా, ఇవి విలువలు కాదు కదా, చూడాలి వీళ్ళ స్పందన కోసం.